గత సంవత్సరం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈసారి క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పోలీసు యంత్రాంగం విజయవంతంగా పనిచేసిందన్నారు. జిల్లాలో యూ కేసులు, ఎన్ఫోర్స్మెంట్, రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఆత్మహత్య కేసులు తగ్గాయని, సీసీటీవీ ఏర్పాటు లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రగతిని సాధించామన్నారు. నమోదు చేయడం జరిగింది. ఈసారి కొంచెం తగ్గింది, 539 కేసులు చేసినాం. ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే గుట్కా కేసులు గతంలో మనం ఎక్కువ చేస్తుండే వాళ్ళము. ఈ వెనుక మనకి హైకోర్టు నుంచే గైడ్లైన్స్ వచ్చినాయి, దాని మీద కేసులు రిపోర్ట్ చేయొద్దు, వాళ్ళు అది టొబాకో యాక్ట్ కింద వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అని. దానివల్ల మనకి కొంత తగ్గింది. అయినా కూడా మనం మ్యాక్సిమం పోయిన సంవత్సరానికి ఈక్వల్గా చేయడం జరిగింది. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కేసులు మీ అందరూ తెలుసు. ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎంత మనకు ప్రమాదకరం ఉంది, ఒకసారి పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. దానికోసమే మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, హెల్మెట్స్ మీద స్పెషల్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, వీటన్నిటి మీద కూడా చేస్తున్నాం. దానివల్ల మనకి 21లో 423 రోడ్ యాక్సిడెంట్స్ నమోదైతే 22లో 323